ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యలకు దిగింది అని చెబుతున్న కొంతమంది అధికారులు సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా పదవి విరమణ చేయించేందుకు ఎత్తుగడ వేస్తుంది. రెండోసారి సస్పెన్షన్ ను కొట్టివేసిన క్యాట్ ఏబీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో క్యాట్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీకి ఆయన అందజేశారు. ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఫైల్ ను ఎలక్షన్ కమిషన్ కు పంపాలని అధికార వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇక క్యాట్ తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని ఫైల్ పై సీఎం జగన్ రాశారు. ఇక మొన్న హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ అనుమతి లేకుండా వెకేషన్ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించబోమని హైకోర్టు కూడా పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే ఈ నెల 31న ఏబీ వెంకటేశ్వరరావు పదవి విరమణ చేయనున్నారు. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, పూర్తిగా దీనికి సంబంధించి అప్డేట్స్ అండి. మొదటి నుంచి కూడా ఏపీకి సంబంధించి పూర్తి కక్ష సాధింపు చర్యతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా అట్లాగే కొనసాగుతా ఉంది. అప్డేట్స్ ఏంటి? పవన్ సీనియర్ పోలీస్ అధికారి డీజీ స్థాయి అధికారి ఏపీ వెంకటేశ్వరరావుపై 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు కూడా ఆయన్ని రెండోసారి సస్పెన్షన్ ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ కొట్టివేసింది. హైదరాబాద్ లో జరిగిన ఈ విచారణలో క్యాట్ ఆయన రెండోసారి సస్పెన్షన్ కొట్టివేయటమే కాకుండా ఆయనకు రావాల్సిన శాలరీ బకాయిలతో పాటు ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను ఏపీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చారు. ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండటంతో ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి నిర్ణయం తీసుకునే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ అందుకు విరుద్ధంగా ఫైల్ ను సీఎం కు పంపించారు. సీఎం కు పంపించడంతో సీఎం ఆ ఫైల్ పై వెంటనే అప్పీల్ కు వెళ్ళాలి అని చెప్పి ఆదేశించినట్టు తెలిసింది. దీంతో మొన్న గురువారం జరిగిన హైకోర్టు సిట్టింగ్ లో దీనిపై లంచ్ మోషన్ ను రాష్ట్ర ప్రభుత్వం మూవ్ చేసింది. అయితే వెకేషన్ కోర్టులో చీఫ్ జస్టిస్ అనుమతి లేకుండా లంచ్ మోషన్ ను స్వీకరించబోమని హైకోర్టు తేల్చి అవడంతో ఈ లంచ్ మోషన్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు చర్యలకు దిగటమే కాకుండా ఆయన్ని వేధించేందుకే ప్రయత్నిస్తుంది అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆయన్ని ఇప్పటికే 2 సార్లు సస్పెండ్ చేయటం, అసలు కొనుగోలు చెయ్యని పరికరాల్లో అవినీతి జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడం ఏమిటని చెప్పి సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేసింది. అసలు పరికరాలే కొనుగోలు చేయనప్పుడు అవినీతి ఎక్కడ జరుగుతుంది అని కూడా ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి పరికరాలు కొనుగోలు చేయలేదు అని చెప్పి కూడా ఆర్థిక శాఖ తాము ఎటువంటి నిధులు విడుదల చేయలేదని స్పష్టం చేసింది. దీంతో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలు దురుద్దేశపూర్వకంగా చేసినవేనని చెప్పి కూడా తేలిపోయింది. అయితే మళ్ళీ అదే ఆరోపణలపై ఒకసారి సుప్రీంకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసినప్పటికీ మళ్ళీ అవే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయటాన్ని కూడా క్యాట్ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేయాల్సి ఉంది. అంతకుముందు తన సర్వీస్ లో ఉత్తమాధికారిగా పేరుగాంచడమే కాకుండా పలు సేవా పథకాలను, పలు ఉత్తమ అవార్డులను పొందిన ఏబీ వెంకటేశ్వరరావు నిజాయితీపరుడైన అధికారిగా పేరుంది. పైగా పోలీస్ వెల్ఫేర్ ని కూడా చక్కగా చూస్తారనే పేరు కూడా ఉంది. ఇటువంటి అధికారిని రాష్ట్ర ప్రభుత్వం కావాలనే వేధింపులకు గురి చేస్తుంది అని కూడా పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఆయన ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేయాల్సినప్పటికీ ఆయనకి ఎటువంటి పోస్ట్ ఇవ్వకుండానే అది పదవి విరమణ చేయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పావులు గదుపుతుందని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు ఆయన్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి తీసుకునేందుకు ఒక కీలక అధికారి, రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర డిప్యుటేషన్ నుంచి వచ్చిన ఒక అధికారి సహకరించారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.